హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీఎఫ్పిసి. సో ఫిష్ వెంకట్ గారు ఈ వ్యక్తి తెలియని వాళ్ళట్టు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండరని చెప్పుకోవచ్చు. సుమారుగా 100 సినిమాల్లో నటించిన ఫిష్ వెంకట్ గారు ఈ రోజున అనారోగ్యంతో బాధపడుతున్నారు. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి ఆయనతో మాట్లాడి కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే అన్న. ఏం జరిగిందండి? అంటే చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మీరు మాట్లాడడం జరిగింది. ఆరోగ్యం బాగాలేదని చెప్పి విన్నాము. అసలు ఏం జరిగింది ఏంటి? ఏం జరిగిందంటే అన్న, నేను ఒక షూటింగ్లో ఆగ్రాలో షూటింగ్ చేస్తున్నా. కొత్త షూ తెచ్చిరని చెప్పి వేసుకొని షూ చేస్తున్నా. ఆ షూలో మేకులు ఉన్నాయి. ఆ మేకులు చేయడం వల్ల కొంచెం నొప్పితోనే అది ఫైజన్ అయింది. ఈ ఫైజన్ కావడం వల్ల నేను ఆగ్రా నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత అది సెప్టిక్ అయింది. ఆ సెప్టిక్ కావడం వల్ల దాంతో నాకు ఇంకా అనారోగ్యం స్టార్ట్ అయింది. ఒక 4 years నుంచి చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. తర్వాత ఆపరేషన్లు అయినాయి. అట్లా అది డైరెక్ట్గా కిడ్నీకి ఎఫెక్ట్ పడింది. కిడ్నీకి ఎఫెక్ట్ పడి డయాలసిస్ చేసుకోవాలంటే నేను డయాలసిస్ అనేది ఏందో నాకు తెలియదు. డయాలసిస్ ఏందమ్మా సరే ఉండేసరికి కట్ చేస్తే డయాలసిస్ రోజు దినం తప్పి దినము 2-3 రోజులకు ఒకసారి చేయడం జరుగుతుంది. ఇప్పుడు 2 years నుంచి డయాలసిస్ చేయడం జరుగుతుంది. ఇక అది జరుగుతూ ఉంటే ఇంకా చాలామంది నువ్వు పెద్ద హీరోలతో చేసావు, మీరు ఎవరికైనా చెప్తే బాగుంటుంది కదా అంటే, నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పోయి ఎవరిని ఆశించింది ఏం లేదు. భగవంతుడి అవుతుంది. అయితే సోదరుడు గుప్తా అని రోషన్ అని ఒక యాంకర్ని కలవడం జరిగింది. ఆ రోషన్ చాలా భారీ ఎత్తున ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది ఇంకా నిన్నటి నుంచి అసలు నాకు ఎవరితో ఏం మాట్లాడాలనేది రెస్పాన్స్ తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అట్లా జరిగింది. ఈరోజు మా చాంబర్లో చిన్నవాళ్ళ శ్రీనివాస్ గారు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నా జీవితంలో ఫస్ట్ టైం ₹1,00,000 చెక్కు చిన్నవాళ్ళ శ్రీనివాసరావు గారు నాకు అందజేయడం జరిగింది. ఆయనని నా జీవితంలో నేను నా కుటుంబ సభ్యులందరం కూడా మర్చిపోని రోజు అన్నట్టు ఉండదు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఇంకా పెద్దగా ఎదగాలని నా హృదయపూర్వక ఆ భగవంతుని కోరుతూ, ఇట్లాంటి ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారా అని నమ్మకము లేదు, కానీ కుదిరించిండు శ్రీనివాస్ గారు. ఆయనకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఇలా చాంబర్ ఎక్కి ఆయన డబ్బులు చెక్కు తీసుకోవడం జరిగింది. మీ ఆధ్వర్యంలో మన చార్మన్ టీవీకి కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ ఇండస్ట్రీలో నేను రావడం కారణం నా సోదరుడు హీరో స్వర్గీయ శ్రీహరి గారు, అట్లాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఈ ప్రోత్సాహం నాకు చాలా ఎంతో చేసారు ఇండస్ట్రీలో. ఏ రోజు శ్రీరన్న లేనిది, శ్రీరన్న లేనిది సినిమా ఇండస్ట్రీలో నేను లేను. వాళ్ళకు కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ భగవంతుని కోరుతూ, అట్లనే మా ఛాంబర్, మా మూవీ అసోసియేషన్ ఛాంబర్ కూడా అధినేతలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.
అన్న అందరికీ మోహన్ బాబు అమ్మ గారికి, మోహన్ బాబు గారు అంటే ఒక మంచి భగవంతుడు లాంటి వ్యక్తి. అతని కుటుంబం అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని కోరుతూ మా ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అలాగే వివి వినాయక్ గారితో కానీ ఇంకా పెద్ద పెద్ద హీరోలు లైక్ పవన్ కళ్యాణ్ గారితో నటించారు, ఎన్టీఆర్ గారితో నటించారు, ఒక్కళ్ళని కాదు ఎందరితో నటించారు. వాళ్ళ దగ్గర నేను సహాయం చేయడం కానీ. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో స్థిరపడేదంటే శ్రీరన్న తీసుకొచ్చి వదిలేసింది ఒక ఎత్తు అయితే, దాన్ని నిలబట్టి పైకి నడిపించిన వ్యక్తి మా గాడ్ ఫాదర్ వివి వినాయక్ గారు. ఈరోజు వివి వినాయక్ గారు లేనిది నేను ఇండస్ట్రీలో లేను. నాకు ఇంత మంచి పేరు తెచ్చిందంటే కూడా దానికి కారణం వివి వినాయక్ గారు. ఆయన ప్రతి ఒక్క సినిమాలో నాకు వచ్చిన పేరే. ఈరోజు మీ అందరికీ నేను కనపడుతున్న వ్యక్తిని కాబట్టి మా గాడ్ ఫాదర్ వివి వినాయక్ గారికి పాదాభివందనాలు. థ్యాంక్ యూ. అలాగే చిరంజీవి గారు చూసుకుంటే అంటే ఆయనతో కూడా నటించారు. ఇంకా ఇలాగే ఇంతమంది అగ్రహీరులతో నటించారు కదా, అటు సైడ్ నుండి అని ఇంతవరకు వాళ్ళకి తెలియలేదా? లేదంటే నేను ఇప్పటివరకు ఎవరికి కూడా చెప్పుకోలేదు. ఎందుకు చెప్పుకోలేదంటే చిరంజీవి అన్నగారు అంత పెద్ద మనిషి, పవన్ సార్ అంటే ఎంత పెద్ద మనిషి, నేను ఎట్లా పోయి వాళ్ళని నా బాధ చెప్పుకోవాలి. కానీ వాళ్ళు ఒక మంచి వ్యక్తులు కాబట్టి వాళ్ళ హెల్పింగ్ నేచర్ ఉంది. కాకపోతే పోతే ఏమనుకుంటారు, ఏదన్నా మళ్ళా బాగుండదు అనే ఒక ఆలోచన తప్ప. అప్పటికి అంటుండే మా భార్య చిరంజీవి అన్న దగ్గర పోయి ఒకసారి కలిస్తే బాగుంటుంది, నీకు 100%గా చేస్తాడు, ఆ నమ్మకం నాకు ఉంది అని నా మిస్సెస్ చెప్తా ఉంటే కూడా నేనే అబ్బా అట్లా ఉండదు, పోతే బాగుండదు, మంచి అయిందంటే మంచిది, లేదు అనుకో అరే ఇదేంద్రా బాబు అన్నట్టు ఒక ఇది ఉంటుంది. ఇప్పటివరకు నేను ఇండస్ట్రీలో ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నది లేదు, ఎవరిని సాయం కోరింది లేదు. నాకు నా లైఫ్లో ఫస్ట్ టైం ఇచ్చింది వివి వినాయక్ గారు. హెల్త్ బాగాలేనప్పుడు ఒక 20,000 రూపాయలు ఇచ్చిండు. జూనియర్ ఎన్టీఆర్ గారు 20,000 రూపాయలు ఇచ్చిండు నా హెల్త్ గురించి. ఈరోజు చిన్నవాడి శ్రీనివాసరావు గారు సినిమా ఇండస్ట్రీలో, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,00,000 రూపాయలు తీసుకున్నది అంతే ఒక శ్రీనివాస్ గారి చలువే. ఆయనకు నా జీవితకాలం ఎప్పుడు కూడా నేను ఉన్నంత వరకు మాత్రం ఆయనని మర్చిపోలేను. కాబట్టి నేను ఎవరి దగ్గరికి పోయి ఏం అడగలేదు. మీ కుటుంబంలో కానీ లేని మీ బంధుమిత్రుల దగ్గర నుండి కానీ అంటే మీరు ఇప్పటికే ఎంతోమంది సాయం చేశారని చెప్పేసి విన్నాను. అంత సాయపడినప్పుడు వారి చదివి నుండి ఏమైనా హెల్ప్ చేయడం కానీ అలాంటి ఏమైనా జరిగినాయా? లేదన్న, నేను చాలామందికి సాయం చేసిన. ఇప్పటికి కూడా నేను సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటా. గాంధీ హాస్పిటల్లో నా ఫోటో ఉంటుంది. చాలా నిరుపేదలకు, చాలా బగ్గర్స్కు, ఒక్కొక్కళ్ళకు చనిపోయిన వాళ్ళకు కూడా సాగు చేసిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నా ధర్మం నేను చేసి వెళ్ళిపోతున్నాను తప్ప నేను పబ్లిసిటీ పొంది నేను ఇది చేసిన అని చెప్పి పబ్లిసిటీ చేయించుకోవడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఉండదు కూడా. వేరే వాళ్ళు ఫోటోలు తీసినా కానీ కూడా మీకు దండం పెడతా తీయొద్దని చెప్తాను. కాకపోతే నీకేమైనా చేయాలనుకుంటే ఇంకోళ్ళకి నువ్వు చెయ్యి, కానీ ఇవి చేసి ఫోటోలు పెట్టి దయచేసి పబ్లిసిటీ మాత్రం చేయొద్దు అని వాళ్ళకు నమస్కరించి చెప్తాను. ఇప్పుడు మళ్ళీ మీ ఆరోగ్యం ఇప్పుడు మొత్తం కుదిరిపడాలంటే సుమారుగా ఎంత టైం పట్టవచ్చు, ఎంత ఖర్చు కావచ్చు? ఇక అది ఎంత భగవంతుని చేతిలో ఉందన్న, నా చేతిలో అయితే ఏం లేదు. ఎందుకు లేదంటే నేను నా దగ్గర ఉన్న డబ్బులల్లా దాదాపు 18-20 లక్షల వరకు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూనే ఉన్నా. ఎవరిని అడిగింది ఆశించింది అయితే ఏం లేదు. ఇక భగవంతుడు ఎక్కడ వరకు కూర్చుకెళ్తాడో తెలియదు. ఇక ఇట్లనే మరి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఈరోజు
ఫోన్లు చేయడం జరిగింది. ఇక వాళ్ళ ఆశీస్సులతో, ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో వాళ్ళు నాకేమన్నా న్యాయం చేయాలనుకుంటే ఆ కిడ్నీలు, నా హెల్త్ కాపాడే ఆ దేవుళ్ళు ఎవరో ముందుకు తెలియదు. వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళకు నా జీవితకాలం రుణపడి ఉంటా. నేను, నా కుటుంబ సభ్యులందరం కూడా. ఇవన్నిటికీ అక్కడి వరకు తీసుకొచ్చింది తమ్ముడు గుప్తా. ఈరోజు నేను చెప్పుకోదగ్గ ఒక వ్యక్తి అంటే తమ్ముడు గుప్తా. ఈరోజు నేను ఆయనకు నమస్తే చెప్పాలన్నా, ఎవరికి దండం పెట్టాలని నాకేం అర్థమైతే లేదు. అట్లాంటి సిచ్యువేషన్ పరిస్థితిలో ఉన్నాను నేను ఇప్పుడు. ఎవరు పెద్దగా మాట్లాడాలన్నా మాట్లాడద్దా అసలు ఏం అర్థమైతే లేదు. సో చూశారు కదా ఫిష్ వెంకట్ గారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆగ్రాకి షూటింగ్ నిమిత్తం వెళ్ళిన ఆయనకి కాలులో చిన్న మేకులాంటిది దిగటం వల్ల కాలు అప్పటి నుండి ఇన్ఫెక్షన్ పెరిగి కాలు మీద స్ప్రెడ్ అయిందనమాట. అట్ ద సేమ్ టైం కిడ్నీస్కి కొంచెం ఇన్ఫెక్షన్ రావడం వల్ల 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యి డయాలసిస్ ద్వారా గత సంవత్సరాల నుండి రోజు అంటే డే బై డే డయాలసిస్ ద్వారా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాకపోతే ఇప్పటికీ ఆ ఇన్ఫెక్షన్ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సుమారుగా 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు. దీని నిమిత్తం చాంబర్ పెద్దలు, అలాగే చంద్రవాడ శ్రీనివాసరావు గారు 1 లక్ష రూపాయలు ఇవ్వడం, ఇలా మరికొందరు సినీ పెద్దలు ఇప్పటికీ సాయం చేయడం జరిగింది. సో ఆయన ఆరోగ్యం త్వరలోనే కుదుటపడి ఆయన మళ్ళీ మామూలు మనిషిగా మారి అంతకు ముందులాగానే నటిస్తూ మనందరం నవ్విస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న.